హలో, గుడ్ మార్నింగ్. ఈరోజైతే శ్రీ రాఘవేంద్ర దర్శనం అయితే ఎలా జరిగిందో మీకు ఫుల్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ఫుల్ వీడియో. హలో, గుడ్ మార్నింగ్. విజయ్ లాగ్ వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే శుభోదయం అనమాట. ఈరోజు నేను మా అమ్మాయి అయితే 5 గంటలకి లేచి బైక్ మీద అయితే ఉరుకుందా నుంచి మంత్రాలయానికి ప్రయాణం సాగించాం. ఆ మధ్యలోని కోసిగిలోని చాయ్ తాగుతున్నాం అనమాట. చాయ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అల్లం చాయ్ అనమాట. ఒక చాయ్ తాగి అలా బయలుదేరుతూ ఉంటే ఇంకా మంత్రాలయం రోడ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా మంత్రాలయంలోని ఎంట్రన్స్లోనే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇలా స్పీడ్కి వెళ్ళి కొంచెం లెఫ్ట్ టర్న్ తీసుకున్నామంటే ఇంకా మంత్రాలయం అనమాట. సీదా మనం మంత్రాలయం తుంగభద్ర నది దగ్గర వెళ్ళిపోతుంది అనమాట. సీదా ఇక్కడ నుంచి మనం ఖమ్మం నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి లోపలికి. ఇలా లోపల సైడ్ వెళ్ళిపోయినామంటే ఇక్కడ నుంచి స్ట్రేట్ కొట్టినామంటే ఒకటే రూట్ స్ట్రేట్కి వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకున్నామంటే హలో, గుడ్ మార్నింగ్. విజయ్ లాగ్ వీడియోస్. ఈరోజు అయితే మా మావయ్య నేనైతే మంత్రాలయంకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్నానం చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఒకసారి చూడండి. పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు ఫ్రెండ్స్, కానీ నదిలో అయితే నీళ్ళైతే తక్కువనే ఉన్నాయి. ఒక్కసారి చూడండి, నీళ్ళైతే ఎక్కువ లేవన్నమాట. తుంగభద్ర నదిలోనే కొంచెం తగ్గినట్టున్నాయి. ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువైపోతే ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడైతే తక్కువనే ఉన్నాయి చూడండి, ఇంకా తక్కువనే ఉన్నాయి. వర్షం అయితే అక్కడ వెళ్ళి స్నానం అయితే చేయాలన్నమాట. స్నానం అయితే చేసిన తర్వాత దర్శనానికి అయితే నిలబడాలన్నమాట ఫ్రెండ్స్. మేమైతే వెళ్తున్నాం, కొంచెం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడైతే చాలా పబ్లిక్ ఉన్నారు. ఒకసారి చూడండి, ఇక్కడైతే చాలా క్రౌడ్ ఉందన్నమాట. అందుకోసమే జర ముందుకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముందుకెళ్ళి స్నానం అయితే చేయాలి. చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా జనాలు. ఇంకా ఇప్పుడైతే మొన్న గురువారం అయితే ఇంకా ఘోరంగా ఉండేవారంట ఫ్రెండ్స్. మొన్న గురువారము సోమవారము ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళి అయితే అక్కడ స్నానం చేయాలనుకుంటున్నాం. మా మావయ్య అయితే ఇంకా వస్తున్నాడు తొందరగా. ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఫుల్ పబ్లిక్ ఉంది ఫ్రెండ్. ఇంకా అలా వెళ్ళాలి నడుచుకుంటా. అయితే మొత్తానికైతే నది దగ్గర చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు లేని చోటు దగ్గర నదిలో అయితే దిగినామన్నమాట. మా మావయ్య అయితే ఫస్ట్ దిగి ఆయన అయితే 3 సార్లు గంగా నదిని నమస్కారం చేసుకొని సూర్యోదయం చేస్తున్నాడు అనమాట. సూర్యోదయం చేసుకొని ఆ గంగలో అయితే 3 సార్లు మునుగుతారనమాట. అన్ని దోషాలు అన్నీ పోయి మంచి లాభంతో మంచిగా జరగాలి అని శ్రీ రాఘవేంద్ర ఈ మంత్రాలయం దీంట్లో ముదగాలి ఫ్రెండ్స్. నదిలోని తుంగభద్ర నదిలోని మంచిది. ఆయన అయితే మస్ట్ ఆఫ్ ఆల్ మునిగేసిండు అనమాట. 3 సార్లు మునిగేసి తల వాటర్ పోసేసుకొని అయితే వచ్చేసిండు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నేనైతే నెక్స్ట్ నేనే చేయాలన్నమాట. అయితే మా మావయ్య చెప్తుండు మెల్లగా వెళ్ళు, చాలా జాగ్రత్త, జారుతుంది అంటున్నాను అనమాట. నేనైతే చెప్పులు వేసుకొని వెళ్ళాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా పాచు పెట్టిపోయిందనమాట ఆ బండల మీద. ఎందుకంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే స్కిడ్ అయితే పడిపోతాం మనమే ఆయనతో చాలా బరువు ఉంటాం. మనిషి పడ్డామనుక అయిపోయి ఆయనతో చేతులు గట్ట ఇరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి. అదిగోండి వెళ్ళగానే ఆడ ఒక రాయి మీద కాలు పెట్టాను ఫ్రెండ్స్. అది స్కిడ్ అయిపోయి కింద పడిపోయాను ఫ్రెండ్స్. వెళ్ళగానే ఇంకా మళ్ళీ జాగ్రత్త అని చెప్పగానే మెల్లగా నేనైతే సూర్యోదయానికి అయితే 3 సార్లు నమస్కరించుకున్నాను ఫ్రెండ్స్. గంగా నది తుంగభద్ర వాటర్తోని పూజ చేశాను అనమాట. కృష్ణానదికి 3 సార్లు పూజ చేసి అన్ని దోషాలు పోయి మంచి అన్నీ జరగాలి, అందరూ బాగుండాలి అని ఒక్కసారి అయితే పూజ చేసుకొని కొంచెం మధ్యలో వెళ్ళి నేనైతే దీంట్లో మునగలేదు ఫ్రెండ్స్. నాకైతే భయం వేస్తుంది అనమాట. చేపలు ఉన్నాయి అంతా. అందుకే నేనైతే పైన ఇట్లా వాటర్ అయితే పోసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. పైన వాటర్ అయితే పోసుకున్నాను. మా మావయ్య అయితే నన్ను తీయకుండా పక్కనున్న తీస్తున్నాడు అనమాట. ఎంత జనాలు ఉన్నారో చూడండి అని. నేనైతే నన్ను వీడియో తీయమని నేను అడుగుతున్నాను అనమాట. ఆయనేమో పక్కన చూడని
అక్కడ పక్కన అంతా చూపిస్తున్నాడు అనమాట. అప్పుడు నేనైతే 3-4 సార్లు వాటర్లో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా వాటర్ వేసుకొని మంచి స్నానం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. కింద అయితే కొంచెం స్కిడ్ అవుతుంది ఫ్రెండ్స్, గ్రిప్ దొరకట్లేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ కొంచెం అన్ని రాళ్ళు ఉన్నాయన్నమాట. కింద కొంచెం బెటర్ ప్లేస్, ఇసుక ఉన్న దగ్గర దిగడం బెస్ట్ అనమాట. నేనైతే రాళ్ళు ఉన్న దగ్గర దిగినాను అనమాట. ఆ రాళ్ళు అయితే చాలా స్కిడ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త ఉండాలన్నమాట మనం ఎప్పుడైనా స్నానాలకు వెళ్ళినప్పుడు. ఇక్కడే ఎందుకు చేశారని అనుకోవచ్చు ఫ్రెండ్స్. నాకైతే ఈత కూడా వచ్చు, బట్ అక్కడ మధ్యలో వెళ్ళాలంటే పడవలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ పడవ రెంట్ తీసుకొని అవతల సైడ్ వెళ్ళాలి. అవతల సైడ్ ఫ్రెష్ వాటర్ ఉంటాయి, మంచిగా లోతు కూడా ఉంటుంది, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. బట్ పడవ వాళ్ళు ఇటు సైడ్ లేరు, అటు సైడ్ వెళ్ళిపోయారు అనమాట ఆల్రెడీ. ఇంకా వాళ్ళు వచ్చేకి టైం పడుతుందంటే మనమైతే దర్శనానికి మళ్ళీ లేట్ అయిపోగలదు అనుకొని నేనైతే ఇంకా ఇదే నీటితోనే స్నానం అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. ఇంకా మెల్లగా అయితే గడ్డకు వచ్చేసినాను అనమాట. నేనైతే చెప్పులు వేసుకొని అయితే దిగినాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం కింద రాళ్ళు ముళ్ళు గట్ట గుచ్చుకోగలవు, కొంతమంది గాజు ముక్కలు అన్నీ పడేస్తారు అనమాట ఫ్రెండ్స్. దీన్ని అయితే ఒక్కసారి అయితే చూడండి, తుంగభద్ర నదిలానే ఉందా ఫ్రెండ్స్. వాటరు, క్లాత్ అంతా ఇంకేం చెప్తాం ఫ్రెండ్స్, ఎవరికి ఏం చెప్పలేము. కాబట్టి ఇంకా మెల్లగా అయితే టవల్ తీసుకొని తుడుచుకున్నాను అనమాట. మెల్లగా తుడుచుకొని ఇంకా వాటర్ అయితే చాలా చల్లగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మంచిగా మునిగి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను అనమాట. ఇంకా వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. టవల్తో అయితే తుడుచుకున్నాను ఫ్రెండ్స్. తుడుచుకొని ఇంకా బట్టలు అయితే వేసుకోవాలన్నమాట. పొద్దునైతే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందంటే అంత చలి లేదు, అంత వేడి లేదనమాట ఫ్రెండ్స్. ఇంకా మొత్తానికైతే ముఖం తుడుచుకొని ఫోన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మామయ్య చేతుల నుంచి. ఒకసారి చూడండి, ఇక్కడ ఎందరో చిన్నపిల్లలు స్నానాలు చేస్తున్నారు, కొంతమంది చెంబులతో చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. బట్టలు అయితే వేసేసుకున్నాను, తల అయితే ఇట్లా మొత్తానికి డ్రై చేసుకున్నాను అనమాట, ఇట్లా అనుకొని. ఇంకా మెల్లగా అయితే కొండ పైన ఎక్కినామన్నమాట వాటర్ స్నానం చేయడానికి. ఇప్పుడైతే మెల్లగా దిగి బయటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్ దగ్గర దర్శనానికి అయితే నిలబడదామని మా మావయ్యని అయితే పిలుస్తున్నాను. ఆయన అయితే దగ్గర మెల్లగా వస్తున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే అవి కొండలు గుట్టలు హైట్లో ఉన్నాయన్నమాట, స్కిడ్ అవుతాయని మెల్లగా అయితే వస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. ఇంకా మేమైతే మెల్లగా వచ్చి ఇంకా రాఘవేంద్ర ఇక్కడ రూమ్ బుకింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడైతే చేసినాం. బైక్ అయితే పార్క్ చేసినాం. ఇంకా బైక్ అయితే పార్క్ చేసుకొని ఇంకా మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే సర్వదర్శనం అయితే క్యూ లైన్ చూడండి ఒక్కసారి, పైనంతా ఫుల్గా నిండిపోయినారు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళంతా పొద్దున్న అయితే రాలేదు, మేమైతే ఇప్పుడు 7:30 అవుతుందన్నమాట. ఇంత పొద్దున్న ఇంత క్రౌడ్ అయితే రారనమాట. యాక్చువల్లీ వీళ్ళు ఎస్టర్డే వచ్చిన వాళ్ళు అనమాట. నిన్న వచ్చిన వాళ్ళు ఇక్కడ పండుకుంటారనమాట. ఇక్కడ పండుకొని పొద్దున్నే లేచి నదిలో స్నానం చేసుకొని క్యూ లైన్లో అయితే
కన్నడ కన్నడ ప్రసాదం అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. బైక్ అయితే తిన్నాను అనమాట. చాలా టేస్ట్ అయితే ఉంది. ఇంకా పార్కింగ్ ఏరియాకి అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం ఫ్రెండ్స్. మా బైక్ అయితే అక్కడ పార్క్ చేసి ఉందన్నమాట. ఇంకా బైక్ దగ్గర వెళ్ళాలన్నమాట. దర్శనం అయితే పర్లేదు ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా